ఏయ్, మీరు భయపడుతుర్రు. నేను ఒక్క నోటీస్ ఇస్తేనే గజ్జున వణికిపోతుర్రు. ఏంది భయమా? మాకా? అది మా బ్లడ్డులనే లేదు. ఎవ్వడికి భయపడం, ఎక్కడ తగ్గం, ఎవ్వడికి తలొగ్గం. మా చరిత్ర తెలియదా? తెలియకపోతే తెలుసుకో. ఉద్యమంలా నీకంటే తోపులను చూసినాం, భయపడ్డామా? కేసులు పెడితే వణికిపోయినామా? అస్సలు తగ్గేదేలే. ఇగో ఇట్లున్నాయి కాంగ్రెసు కారు పార్టీల సవాళ్ళు. ఇంతకు దేని గురించి అనుకుంటురా? చూడుర్రి మీరే. కాళేశ్వరం కమిషన్ కథ క్లైమాక్స్ కు వచ్చిందుల్లో. కాళేశ్వరంలా 1,00,000 కోట్ల అవినీతి అయింది. మేడిగడ్డ మొత్తం కూలిపోయింది. 1,00,000 కోట్లు గోదాల్లో కలిసినాయి. గా లెక్కలన్నీ తేలుస్తందుకే కమిషన్ ను ఏర్పాటు చేసినాం. ఇక ఒక్కొక్కడి లెక్క తేలుస్తామని ఇన్నొద్దులు కాంగ్రెసు బీజేపీలు మస్తు చెప్పిరు కదా. ఇక ఇప్పుడు గా కమిషన్ కథ క్లైమాక్స్ కు వచ్చింది. కేసీఆర్ సార్ కు హరీష్ సార్ కు నోటీసులు ఇచ్చిరు కదా, కాళేశ్వరం ఎట్టట కట్టిరో చెప్పిపోమ్మని. ఇదే ముచ్చట మీద శుక్రవారం నాడు భువనగిరి పోయిన రేవంత్ సారు ఏమన్నాడో ఓ పారి చూడుర్రి. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. రేవంత్ సారు గంత మాట అంటే కారు పార్టీలు ఊకుంటారా? ఇక వాళ్ళు కూడా గట్టిగానే అరుచుకున్నారు. కారు పార్టీ పెద్ద ఆఫీసు తెలంగాణ భవన్ లా హరీష్ రావు సారు ఇవాళ కాళేశ్వరం కథ మొత్తం చెప్పిండు. అసలు కాళేశ్వరం ఏంది, దాని కథ ఏంది, తెలంగాణకు ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎట్టొచ్చినాయి, ఎంత పంట వండింది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దాన్ని ఎట్ట ఎండబెట్టిర్రు అని ఇట్లా అంతా ఖుద్దుగా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిండు. అట్లా చెప్పుకుంటేనే రేవంత్ సారుకు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా. ఎవరు భయపడుతున్నారని చెప్పింది నీకు? రేవంత్ రెడ్డికి. తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. గిట్ట రేవంత్ సారునే కాదు, తప్పుడు రాతలు రాసిన పేపర్లు టీవీలోలను కూడా గట్టిగానే ఆడుచుకుండు హరీష్ రావు సారు. జీవో నంబర్ 40/2016 మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది 677 లక్షలు. జీవో చూడండి పక్కన, 6,77,00,000. అది మన గవర్నమెంట్ ఇచ్చే జీవో. 677 లక్షలు. ఇక్కడ ఏంది 677 కోట్ల. అంటే ఇట్లా ఉంటాయి గోబల్స్ ప్రచారం. ఇక బావ ఈ రేంజ్ లో రేవంత్ నడుచుకుంటే బామ్మర్ది ఊకుంటాడా? అంతకంటే ముందే మైకు పట్టుకొని ఇయ్యర సర్చి వదిలిపెట్టిండు. ఇటు రేవంత్ సారు, అటు కేంద్ర ప్రభుత్వం పువ్వు పాటోలను ఎన్డీఎస్ఏ రిపోర్టు బాగోతం మొత్తం చెప్పుకొచ్చిండు. కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్. అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి. 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీసులో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. ఇగో గిట్లయింది ఇవాళ తెలంగాణ భవన్ లా కాళేశ్వరం మీద ముచ్చట.